ప్రభా నాతో మాట్లాడు. ఈ లైవ్ లో కూడా ఎందరు దేవుని వాక్యాన్ని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా దేవాని వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని అడగండి. స్తోత్రం 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 స్తోత్రం. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలు జీవపు ఊటలు, నీ పలుకులు ప్రాణాధారాలు. చదువుకి అందరూ నీ మాటలు జీవపు ఊటలు, నీ పలుకులు ప్రాణాధారాలు. మాట్లాడు నా ప్రభువా, తో మాట్లాడు నా ప్రభువా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ మధ్యాహ్నం నీ వాక్యమని వినబోతున్నా. వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడుదువుగాక. నీ వాక్యము ఆదరించింది, నీ వాక్యము బలపరిచింది, నీ వాక్యము ధైర్యపరిచింది, నీ వాక్యము మా లోపములను సరిచేసింది, నీ వాక్యము మా ప్రాణములను తెప్పరిల్ల చేసింది. అలాంటి మాటలతో ప్రభువా నీ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాను పరమ తండ్రి. చేతులెత్తి అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. చాలా జాగ్రత్తగా ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం విందాం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ పుస్తకము 8వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబరు 258వ పేజీ. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు, ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. నాతో పాటు మీరందరూ ఈ మాట చెప్పండి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఏం చేస్తున్నాడంట? ఎవరు చెప్పండి, ఎవరండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనము నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిన్ను కాపాడే దేవుడని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది నమ్ముతారు మన దేవుడు మనల్ని కాపాడుతాడన్న వాళ్ళు చేయొద్దండి. అందరూ చేయొద్దాలి. హల్లెలూయా హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన కాపుదల అనేది మనకుంది. పిల్లరా, ఆయన కాపుదల లేకపోతే ఈరోజు మనము సజీవులంగా ఒక మాటలో చెప్పాలి అంటే బ్రతికి ఉండే వాళ్ళము కాము. నువ్వు ఎట్టెళ్తున్నా దేవుని కాపుదల అనేది నీకుంది. నువ్వు ఏ మార్గంలోకి వెళుతున్నా దేవుని కాపుదల ఉంది. నువ్వు ఏ స్థలములో ఉన్నా దేవుని కాపుదల ఉంది.
నీ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ప్రియులారా, వారు నీకు ఎంత దూరంగా ఉన్నా ఖచ్చితంగా దేవుని కాపుదల వారికి ఉంది. దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పిల్లలు ఎక్కడున్నా వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. వాళ్ళు ఎటు వెళుతున్నా దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. నెపోలియన్ అనేటటువంటి ఒక సైన్యాధిపతి శత్రువులతో యుద్ధం చేయడానికి యుద్ధరంగానికి వెళ్ళాడు. పిల్లరా, వాళ్ళ తల్లిగారు మంచి ప్రార్థనా పరురాలు. ఎంత ప్రార్థనా పరురాలు అంటే తన తల్లికి చెప్పేవాడు, మమ్మీ ఫలానా ఫలానా టైంలో నేను యుద్ధం చేయడానికి వెళ్తాను, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి. తన బిడ్డ యుద్ధ రంగంలో ఉన్న కాలమంతా ఆ తల్లి, ఆ నెపోలియన్ అనేటటువంటి సైన్యాధిపతి తల్లి నెపోలియన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆ నెపోలియన్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నాకు దేవుడు శత్రువుల మీద విజయం ఇవ్వటానికి నా తల్లి నా వెనక ఒక కంచిగా నిలబడింది అన్నాడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎలా నిలబడేదంట ఆమె? కంచెగా కంచెగా కంచెగా. పిల్లరా, దావీదునట దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తూ ఉండేవాడంట? కాపాడుతూ ఉండేవాడంట. మన దేవుని పని ఏంటంటే కాపాడే పని, కాపాడే పని, కాపాడే పని. గతంలో కాపాడాడు, ఇప్పుడు కాపాడుతున్నాడు, భవిష్యత్తులో కూడా కాపాడబోతున్నాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, గతంలో కాపాడాడు, ఇప్పుడు ప్రస్తుతం కాపాడుతున్నాడు, భవిష్యత్తులో కూడా ఆయన మనల్ని కాపాడుతాడు. నీ భర్తను కాపాడుతాడు, నీ భార్యను కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నిజంగా ఎన్ని వందల కిలోమీటర్లు నేను ప్రయాణం చేస్తుంటాను. పిల్లరా, ఆ వందల కిలోమీటర్లు పోయిన వారంలోనైతే 3 రోజుల్లో మొత్తం 1300 కిలోమీటర్లు ప్రయాణం చేశానండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయిన వారంలో 1300 కిలోమీటర్లు అర్ధరాత్రుల ప్రయాణం, మిడ్ నైట్స్. ఎన్ని లారీలను తప్పించుకుని, ఎన్ని బస్సులను తప్పించుకుని, మనుషులను తప్పించుకుని, పిల్లరా మీటింగ్స్ ముగించుకుని వచ్చేటప్పుడు పిల్లరా మరి నిజంగా ఎన్ని పొంచి ఉన్న ప్రతి ప్రమాదము నుండి దేవుడు తప్పిస్తూ 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 నన్నును నాతో పాటు వచ్చినటువంటి బిడ్డలను కూడా దేవుడు కాపాడుతూ 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 అమలాపురం దగ్గర పోయిన వారంలో పిల్లరా మరి ఒక జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ దగ్గర ఎవరు లేరు మనుషులు. మేము 100 మీద వస్తున్నాం. అటు నుండి ఆర్టీసీ బస్సు అతను వచ్చాడు. మేము అనుకున్నాం ఆ బస్సు బార్కి వెళ్ళిపోయిందిలే, ముందుకెళ్ళిపోయింది అనుకున్నాం. సడన్గా వచ్చాడు జంక్షన్ దగ్గర. అప్పటికే మేము 120 మీద ఉన్నాం. పిల్లరా, కంట్రోల్ అవటానికి చాలా ఇబ్బంది పడింది బండి. సడన్గా ఏం చేశాడంటే వచ్చే బస్సు అతను జంక్షన్లో తిప్పేశాడు. మా కారుకి ఆ జంక్షన్లో టర్న్ అయినటువంటి బస్సుకి 3 అడుగులు తేడానండి. 3 feet గ్యాప్ అండి, అంతే. ఒక 3 అడుగులు డిస్టెన్స్ అంతే. సడన్గా అందరూ బ్రేక్ వేసాడు, మా కారు పడిపోయింది. అంటే 120 మీద బండి కంట్రోల్ కాదా మాది. దేవుని మహాకృప, బండికి ఏం కాలేదు, మాకు ఏం కాలేదు. పిల్లరా, అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడు, సార్ తప్పు మాదేలండి, ఏమనుకోబాకండి అని చెప్పాడు.
మీరు అంత వేగంతో వస్తున్నప్పుడు నేనే ఆగాల్సింది. మీ బండి అంత వేగంలో వచ్చే బండి కంట్రోల్ కాదు, ఆ సంగతి నాకు తెలుసు. సడన్గా ఎత్తుకో మొత్తానికి ఏదో ఆలోచనలో ఉండి నేను వెంటనే తిప్పేశానండి, సారీ అండి అని ఆ బస్సు అతను చెప్పేసేసాను. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు కాపాడకపోతే నిన్న 2 days బ్యాక్ పాస్టర్ గారు చెన్నై నుండి వస్తున్నాడు, ఏదో కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నాడు, మీటింగ్కి. సూళ్ళూరుపేట దగ్గర భయంకరమైనటువంటి యాక్సిడెంట్, స్పాట్లోనే చనిపోయాడు. చాలా బాధ వేసిందండి ఆ దృశ్యం చూడగానే. ఒక దైవజనుడు ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తా సూళ్ళూరుపేట దగ్గర ఆగున్న లారీని గుద్దేశాడు. పిల్లలు నిజంగా ఈ కడవరి దినాల్లో దేవుని కాపుదల లేకపోతే ప్రయాణం చేయటం చాలా చాలా కష్టం. ఆయన కాపుదల లేకపోతే నడిచెళ్ళే వ్యక్తులు కూడా మరలా తిరిగి ఇంట్లోకి రావటం కష్టం. అది బండా, అది స్కూటరా, అది సైకిలా, అది కాలినడక, అది కారా, అది ఫ్లైటా, అది ట్రైనా, అది పడవ, ఓడ, ఏదైనాను ఆయన కాపాడకపోతే, ఆయన కాపుదల లేకపోతే కాపాడబడటం అసాధ్యం. ప్రియులారా, వాక్యం చెప్తుంది ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనములో దావీదును దేవుడు కాపాడుతూ ఉన్నాడంట. ఆ మాట చెప్పండి అందరూ. ఏం చేస్తున్నాడు దేవుడు దావీదుని? ఎలా కాపాడుతున్నాడు చూడండి. అతను వెళ్ళిన ప్రతి చోట, ఆ మాట ఉందా లేదా? దావీదు ఎక్కడికి పోయినను, బా ఎంత మంచి మాట అండి. దావీదు ఎక్కడికి పోయినను ఎవరు కాపాడుతున్నాడంట? యెహోవా అనగా యేసయ్య దావీదుని కాపాడుతూ ఉన్నాడు. నవ్వు చూడండి, మనం వెళ్ళే ప్రతి స్థలములో దేవుని కనుదృష్టి, దేవుని కాపుదల మనకి ఉండి తీరాలి. అందుకే నేను ఎక్కడికైనా, అది బండి మీద, కారు మీద ప్రయాణం చేసేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ వాహనానికి నా ప్రార్థన ఎలా ఉండిందో చెప్తా. ఈ వాహనానికి ఇంజిన్ ఉంది, ఇంజిన్ మీద, క్లచ్ మీద, గేర్ మీద, వీల్స్ అంటే చక్రాలు, వీటి మీద, స్టీరింగ్ మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. మధ్యలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడ టైర్లు పంచర్ కాకూడదు. అలా పంచర్ అయితే ఏమైంది? ప్రయాణం ఆగిపోయింది, మీటింగ్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికి మీరు నమ్ముతారు లేదో పిల్లరా, ఒక్క మీటింగ్ కూడా ఫెయిల్ కాలేదండి. ఆమె చెప్పండి, చేతులెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మీటింగ్ కూడా ఫెయిల్ కాలేదండి. అంటే ప్రతి ప్రయాణంలో దేవుని కాపుదల, ప్రతి ప్రయాణంలో దేవుని భద్రత. బైబిల్ చెప్తుంది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఏంటి రహస్యం? దావీదుని ఎందుకండి దేవుడు కాపాడుతున్నాడు? ఊరికినే కాపాడలేదు దావీదుని. దావీదుని దేవుడు కాపాడుతూ ఉన్నాడు అంటే దావీదు జీవితంలో దేవుడు ఏదో చూశాడు. అని చెప్పండి. హల్లెలూయా. దావీదుని ఊరకనే దేవుడు కాపాడుతల్లా. ఎందుకు? కొంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. దేవుడు కాపాడొచ్చు కదా, దేవుడు తప్పించవచ్చు కదా, దేవుడు ఆ ఉపద్రవం నుండి, ఆ అటాక్ నుండి తప్పించవచ్చు కదా. పిల్లలు కొంతమందికి ఇది ప్రశ్న. మీరు వాక్యం చెప్పేటప్పుడు వింటూ ఉంటే మీకు అర్థమయ్యింది. కొంతమంది కాపాడబడుతున్నారు, కొంతమంది ఆ ప్రమాదాలకి అప్పగింపబడుతున్నారు. మళ్ళా చెప్తున్నారు, కొంతమంది దేవుని ద్వారా కాపాడబడుతున్నారు, కొంతమంది ఆ ప్రమాదాలకి గురి అవుతున్నారు, అప్పగించబడుతున్నారు. ఇక్కడ దావీదు గురించి బైబిల్ చెప్తుంది, దావీదు ఎటు వెళ్ళినను దేవుడు కాపాడుతూ ఉన్నాడట.
ఏంటి అంత శ్రద్ధ ఏంటి దావీదు మీద నేను అడుగుతాను, చెప్పాలి. ఏంటి అంత ఫోకస్ పెట్టాడు దేవుడు దావీదు మీద? దేవుడు అంత కేర్ తీసుకున్నాడు దావీదుని దేవుడు అంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నాడు? ఎంత మంచి మాట అంటే, అతడు ఎటు వెళుతున్నా, అతడు తూర్పుకి వెళ్తున్నా, పడమటికి వెళ్తున్నా, ఉత్తరానికి వెళ్తున్నా, దక్షిణానికి వెళ్తున్నా, అతడు భూమి మీద ఏ దిక్కుకి వెళ్తున్నా దేవుడు అతన్ని కాపాడుతూ ఉండేను. ఎందుకు కాపాడాడు దేవుడు దావీదుని? ప్రశ్న. ఊరికినే కాపాడు దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు కాపాడాడు అంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక మంచి లక్షణం ఉండి తీరాల్సిందే. ఎందుకు కాపాడబడ్డాడు దావీదు? ఎందుకు దేవుడే కేర్ తీసుకున్నాడు దావీదుని? ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు. అన్ని యుద్ధాల్లో కూడా ఒక్క కత్తి ఘాటు కూడా దావీదుకు పడకుండా దేవుడు కాపాడాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు, సిరియా వాళ్ళ మీద, ఫిలిస్తీన్ల మీద. మీరు అదే వచ్చిన చదివితే దావీదు సిరియా వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేస్తే దావీదు సిరియల్ని దాసులుగా చేసుకున్నాడంట. ఆ సిరియా దేశపు వాళ్ళంట దావీదుకి సుంకము కట్టేవాళ్ళుగా అయ్యారంటే పన్ను కట్టేవాళ్ళుగా తయారయ్యారంట. సిరియా దేశాన్ని కూడా జయించాడు, ఫిలిస్తీన్ల దేశాన్ని కూడా జయించాడు. అంటే దావీదు కాలంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో దావీదుకి ఒక్క దెబ్బ కూడా తగలకుండా, ఒక్క కత్తి ఘాటు కూడా పడకుండా, ఒక చిన్న బ్లడ్ డ్రాప్ కూడా దావీదు శరీరములో బయటకు రాకుండా దేవుడు ఎంత ప్రొటెక్ట్ చేశాడో. దేవుడు కేర్ తీసుకుంటే అలా ఉండింది ప్రియులారా. ఒక వ్యక్తిని దేవుడు కేర్ తీసుకున్నాడు అంటే, ఒక కుటుంబాన్ని దేవుడు కేర్ తీసుకున్నాడు. కేర్ అంటే శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ. ఒక వ్యక్తిని దేవుడు పట్టించుకున్నాడు అంటే ఏ చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడు కాపాడుతాడు. వద్దినేనిపాలెం అనే ప్రాంతంలో 13-14 సంవత్సరాల క్రితం అప్పుడే కొత్తగా నేను టీవీఎస్ స్పోర్ట్ బండి తీసుకున్నా. అంతకుముందు టీవీఎస్ స్పోర్ట్ పెద్ద బండి ఉండేది, అది తర్వాత టీవీఎస్ విక్టర్ తీసుకున్నా 13-14 సంవత్సరాల క్రితం. వర్ధనపాలెంలో పాస్టర్ గారు, అప్పటికే అక్కడ పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోయాడు. పిల్లల ఒక 3 దినాల సభలు నన్ను పిలిచింది. అయ్యా, ఆఖరి రోజు నువ్వు అమ్మాయి రావాలి, పాస్టర్ గారు మాకు బంధువులు అవుతారు వాళ్ళు. సరే, ఆఖరి రోజు వస్తాను అక్క, ఒక పగలు నైట్ మీతో ఉంటామని చెప్పాము. పాస్టర్ గారు నేను ఉదయాన్నే బయలుదేరి రావుల కొల్లు దగ్గరకు రాగానే అప్పుడే క్రొత్త అనమాట. ఆ విక్టర్ టీవీఎస్ ఇప్పుడున్న ఆ బండి తీసుకుంది క్రొత్త అనమాట. వెళుతున్న బండి స్లిప్ అయిపోయిందండి. వెళుతూ ఎందుకో అన్ఫార్చునేట్లీ అకస్మాత్తుగా వెళుతున్నటువంటి బండి ఇంకొక అరగంటలో మేము మీటింగ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మా కొరకు. ఈలోపు మాకు రావులకొల్లు దగ్గర యాక్సిడెంట్ అయింది, పాస్టర్ గారికి నాకు. వెళ్తున్న బండి స్లిప్ అయిపోయింది. వెనక్కి కూర్చున్న ఆమె 3 పిల్టీలు కొట్టిందండి. ఈ తల నా వైపు చూడండి, ఈ తలని కళ్ళారా చూసేసాను, లిటరల్గా చూశాను పిల్లరా. ఈ తల ముమ్మారు నేలకు కొట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. నేను అనుకున్నాను అయిపోయిందేమో అనుకున్నా. నా కాలు మోకాలు చెప్పంతా పగిలిపోయింది, ప్యాంటు చినిగిపోయింది, మోకాలు చెప్ప రక్తం కారిపోతుంది, లెగవటానికి కూడా ఓపిక లేదు. 10 అడుగుల దూరంలో పాస్టం పడింది. నేను ఇద్దరు ఒకళ్ళు చూసుకుంటున్నాం అంతే. ఒక్క మనిషి కూడా లేరండి అక్కడ. నేను ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తానంటే, దేవుడు కాపాడవచ్చు, కానీ కొన్ని ప్రమాదాల ద్వారా కొన్ని పాఠాలను దేవుడు నేర్పిస్తాడు. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రావులకొల్లు కానీ, కామేపల్లి కానీ, ఇంకా చెప్పాలి అంటే వర్ధనపాలెం కానీ, ఇంకా కొన్ని ప్రాంతాలను ఎక్కువగా దేవుడు నన్ను బలంగా వాడుకున్న ప్రాంతాలు అవి. ఎలాంటి ప్రాంతాలు తెలుసా? చేతబడి, చెల్లంగి,
మాంత్రిక తాంత్రిక శేఖర శక్తులు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రార్థన చేస్తే విడుదల పొందినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు ఆ ఏరియాలో. ఆ దురాత్మలో చేసినటువంటి పని అది. వీడు మా రాజ్యాన్ని పతనం చేస్తున్నాడు అనుకుని అవేం చేసినాయి అంటే ఏదో ఒక రూపంలో మా ప్రాణాలని ముట్టడానికి వాటికి అధికారం లేదు, కానీ మా శరీరాలని గాయపరచడానికి వాటికి అధికారం ఉంది. యోబుతో దేవుడే యోబుని శోధించడానికి దెయ్యము సాతాను వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు దేవుడు సాతానికి? అతని శరీరమును మాత్రం ముట్టుకో, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవడానికి నీకు అధికారం లేదు. ఆ సమయంలో పిల్లల మొత్తానికి పాస్టర్ గారు తల ఎముకలు ఇరిగిపోయినాయేమో అనుకున్నాం. ఎక్స్రే తీపిస్తే ఆ 3 1 by 1 ఉండాల్సిన ఎముకలు ఈ 2 ఏం చేసి అంటే ఆఖరి ఎముక మీద, మెడ ఎముక మీద ఆనుకున్నాయంట. అప్పుడు డాక్టర్ గారు చెప్పాడు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్కి ఒక 30-40 వేల రూపాయలు ఖర్చు అయింది, సిద్ధపరచుకోండి. నెల్లూరు నుంచి ప్రతి నెల 2వ వారం 3వ వారం వస్తాడు కందుకూరు. పిల్లరా ఇద్దరం ప్రార్థన చేశాం, విశ్వాసంతో ప్రార్థన చేశాం. దేవుని మహాకృప ఇప్పటికి 13 సంవత్సరాలు పిల్లల ఆపరేషన్ లేకుండానే, పిల్లరా ఆపరేషన్ అవసరత లేకుండా, ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ పడిద్ది అన్నాడో అదే డాక్టర్ మరలా చెకప్ చేసి ఆపరేషన్ లేదని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటకి జ్ఞాపకం చేస్తానంటే ఆయన తన బిడ్డల్ని పిల్లరా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది కాపాడే దేవుడు, కాపాడే దేవుడు. ఒకవేళ శరీరానికి కొంచెం దెబ్బలు తగిలినప్పటికీ ఆయన సేవకులమైన మా ప్రాణాన్ని ఆయన కాపాడాడు. బైబిల్ చెప్తుంది దావీదు ఎటు వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఏంటి కారణం? ఎందుకు కాపాడాడు దేవుడు దావీదునంటే ఒక కారణాన్ని నేను మీకు చెప్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో ఉందన్నమాట. ఎందుకు కాపాడబడ్డాడో దావీదు. 5వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేసెను. ఆ మాట అక్కడితో ఆగండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని దేవుడు ఎందుకు కాపాడాడంట? జవాబు ఏమిటి అంటే సమూయేలు 2వ గ్రంథం 5:23లో జవాబు చెప్తుంది. దావీదు యెహోవా యొద్ద ఏం చేసేవాడంటండి? ఆ మాట పలకండి. విచారణ అనండి, చెప్పండి. విచారణ అనండి. విచారణ అనే మాటకి అర్థం ఏమిటి అంటే ప్రార్థన. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు దావీదు. దావీదు ఎంత ప్రార్థన పడో తెలుసా మీకు? 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడు కాదు. కూర్చుంటే గంటలు పూటలు రోజులు గడిచిపోవాలి దావీదు జీవితంలో. మరలా చెప్తున్నా, ఎంత ప్రార్థన పడో తెలుసా? గంటలు ప్రార్థన చేస్తాడు, పూటలు కూర్చుంటాడు ప్రార్థనలో, రోజులు కూడా ప్రార్థనలో కూర్చుంటాడు. ఏదైనా ఒక కష్టం వచ్చిందా కూర్చుంటాడు ప్రార్థనలో. ఎందుకు వచ్చింది కష్టం? ఏదైనా ఒక సమస్య వచ్చిందా దావీదుకి, సమస్య తొలగే వరకు ప్రార్థన చేయలేకపోవడం. ఏదైనా అవసరం వచ్చిందా ప్రార్థనలో దేవునికే చెప్పుకునేవాడు. దావీదుకున్న మంచి లక్షణాల్లో ద మేజర్ గుడ్ లక్షణం ఏంటంటే, మంచి లక్షణం ఏంటంటే అతడు ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేసేవాడు. విచారణ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి చెప్పుకునేవాడు. అంటే దేవుని దగ్గర మొర్ర పెట్టుకునేవాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దావీదు కాపాడబడటానికి కారణం అతని ప్రార్థనా జీవితం. మీరు మీ కుటుంబాలు కాపాడబడాలి అంటే, మీరు మీ పిల్లలు కూడా కాపాడబడాలి అంటే దావీదు జీవితంలో ఉన్న ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన,
మీ జీవితాల్లో కూడా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, సంఘంలో ఏం తగ్గిపోతుంది అంటే ప్రార్థన 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 తగ్గిపోతుంది. ఆగస్టు 1న గుంటూరులో ఒక పెద్ద సంఘంలో కమ్మరవాండ్ర గురించి మాట్లాడాను. ఇశ్రాయేలీల మీదకు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు చేసినటువంటి తెలివైన పని, ఆ దేశంలో కమ్మరవాండ్రను లేకుండా చేసేసారండి. ఎవరు కమ్మరవాండ్ర అంటే కత్తులకు సానబెట్టేవారు. ఫుల్ మెసేజీ పిల్లరా మన వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. ఒకవేళ వీలైతే ఈరోజు అయినా చూడండి. ఫుల్ మెసేజ్. నిజంగా ఆ మెసేజ్ విన్న తర్వాత ఆ సంఘం ఎంతగానో దీవించబడింది. వాళ్ళ పాస్టర్ గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆ సంఘానికి కూడా పాస్టర్ గారు, సంఘ విశ్వాసం కూడా పాస్టర్ గారికి చెప్పారంట, ఈరోజు మేము విన్న వర్తమానం మా ప్రార్థన జీవితాలని మార్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనా పరులు, ప్రార్థన కమ్మరవాండ్రు ఎవరు అంటే ప్రార్థనా పరులు. ప్రార్థనా పరులు కమ్మరవాండ్రు ఎవరు అంటే ప్రార్థన పరులు, విజ్ఞాపన పరులు. ప్రియులారా, ఈరోజు సంఘాల్లో ఎవరిని లేకుండా సాతానుడు చేస్తున్నాడంటే ప్రార్థించే వారిని లేకుండా చేస్తున్నాడు. పాటలు పాడేవాడు ఉన్నారు, ఆరాధన చేసేవాడు ఉన్నారు, ప్రియులారా మరి పరిచర్య చేసేవాడు ఉన్నారు సంఘాల్లో. కానీ ఎవరు లేరయ్యా అంటే కమ్మరవాండ్రులు లేరండి. కమ్మరవాండ్రులు లేరండి. కమ్మరవాండ్రులు లేరండి. కమ్మరవాండ్రు ఎవరు అంటే ప్రార్థనా పరులు, ప్రార్థనా పరులు, ప్రార్థనా పరులు. పాటలు పాడేవాళ్ళని చూస్తే సైతానుడు భయపడ్డం, ఆరాధన చేసేవాళ్ళని చూస్తే సైతానుడు భయపడ్డం, పరిచర్య చేసేవాళ్ళని చూస్తే సైతానుడు భయపడ్డం. వాడు ఎవరికి భయపడతాడు అంటే మోకాళ్ళ మీద ఉండేవాళ్ళంటే వాడికి భయం. ఆమె చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరంటే భయం అండి? మోకాళ్ళ మీద ఉండేవాళ్ళంటే వాడికి భయం. మీరు భయపడకుండా ఉంటే ఒక మాట చెప్తా. భయపడరు కదా ఎవరు? భయపడరు కదా? భయపడరు. మన పాత మందిరం ఉన్నప్పుడు ఒకరోజు నేను 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నా. నా ప్రార్థన ఎలా ఉండింది అంటే సాయంత్రం పూట ప్రార్థన చేసుకునేవాడిని, ఉదయం మధ్యాహ్నం ప్రార్థన చేసుకునేవాడిని, అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు 12 to 3 వరకు ప్రార్థనలో ఉండేవాడిని. అంటే రోజుకొచ్చి 6-7 అవర్స్ ప్రేయర్లో ఉండేవాడిని. ఒకరోజు ప్రియులారా ప్రార్థనలో ఉన్నాను. పాస్టర్ గారి పిల్లలు కూడా మందిరంలోనే కొనుక్కున్నారు. 1:02 మధ్యలో 2 దెయ్యాలు కిటికీ దగ్గరికి వచ్చింది. 2 దెయ్యాలు కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూస్తున్నాయి. నాకు ప్రార్థనలో కనబడుతుంది. హల్లెలూయా. నాకు ప్రార్థనలో 2 దెయ్యాలు వచ్చి, ఆ 2 దెయ్యాలు వచ్చి కిటికీలో తొంగి చూస్తున్నాయి. ఆ 2 దెయ్యాల్లో ఒక దెయ్యం అంటుంది, పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు, వెళ్ళి పద అంటుంది ఒకటి. నేను విన్నానండి ఆ మాట. దెయ్యాలు, ఆ 2 దెయ్యాల్లో ఒక దెయ్యం మాట్లాడుకుంటున్న ఒక దెయ్యం తోటి దెయ్యానికి చెబుతుంది, పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు పద. పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు పద. దెయ్యాలకు తెలుసు ఎవరు ప్రార్థనలో ఉన్నారో, ఎవరు ప్రార్థనలో లేరు దెయ్యాలకి బాగా తెలుసు. వింటున్నారా? అందుకే ప్రార్థించే ఇళ్లల్లోకి దెయ్యాలు రావండి. ప్రార్థించే ఇళ్లల్లోకి దెయ్యాలు రావటానికి అసంభవం. ఎందుకు రావంటే ప్రార్థించే ఇంటి చుట్టూ కంచె ఉండింది. ఆ కంచె దాటుకు రావడానికి వాటికి ధైర్యం చాలదు.
ఆ 2 దెయ్యాల్లో ఒక దెయ్యం అంటుంది, పాస్టర్ గారు. ఆ దెయ్యాలు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినాయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు అంటుందండి. నిజంగా నేను ఆ మాట విన్నాను. పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు, వెళ్ళప్పా. ఆ తర్వాత పాస్టర్ గారికి చెబితే, నిజమండి అంత ఏమన్నా పిల్లలకి చెప్పిన ఆ టైంలో అప్పుడు కొంచెం భయపడ్డారు. అప్పుడు చిన్నపిల్లలు కదా. అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ప్రార్థించే కుటుంబం ఏదో, ప్రార్థన లేని కుటుంబం ఏదో, ప్రార్థించే సంఘం ఏదో, ప్రార్థన చేయని సంఘం ఏదో, ప్రార్థించే దైవజనుడు ఎవడో, ప్రార్థన చేయని దైవజనుడు ఎవడో దెయ్యాలకి బాగా. దావీదు గురించి బైబిల్ చెప్తుంది, దావీదుని దేవుడు వెళ్ళిన చోటల్లా కాపాడుతున్నాడు. కారణం ఏంటి? దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అమ్మా, నా 2 చేతులు ఎత్తి నేను మీకు మనవి చేస్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైం. అయ్యా, డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు. ఖాళీ దొరికిందా సెల్ ఫోన్, ఖాళీ దొరికిందా న్యూస్ చూడటం, ఖాళీ దొరికిందా ఏదో ఒకటి టైం పాస్ చేసుకోవడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. నేను అంటాను, ఖాళీ దొరకపుచ్చుకుని రోజుకొచ్చి కొంత సమయం ప్రార్థన గడుపు. మరలా చెప్తున్నాను, నా ఆత్మీయ బిడ్డలారా, రాఫా బ్లెస్సింగ్ చర్చిలో ఉన్న విశ్వాసులు మీకు మాత్రమే చెప్తున్నాను, మీరు రోజుకొచ్చి కనీసం 3 గంటలకు తగ్గకుండా మీరు ప్రార్థన చేయండి. రోజుకొచ్చి కనీసం మినిమం 3 గంటలు మీరు అలా ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ఎంత మార్పు వచ్చిందో, మీ ఆర్థిక విషయాల్లో ఎంత మార్పు వచ్చిందో, మీ ఆరోగ్య విషయాల్లో ఎంత మార్పు వచ్చిందో, మీ పిల్లల విషయాల్లో ఎంత మార్పు వచ్చిందో మీరు గమనిస్తారు. ప్రార్థనా పరులు కావాలి సంఘానికి, ప్రార్థనా పరులు కావాలి దేవునికి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనా పరుడు కాబట్టే దావీదు ఎక్కడికి వెళుతున్నా దేవుడు ఏం చేశాడో తెలుసా? కాపాడుతూనే ఉన్నాడు. ప్రార్థనా పరులను కాపాడతాడు ఆయన. ఒక మాట చెప్తాను, ఈ మాట మీ గుండెల్లో నాటబడునుగాక. నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీ వల్ల ఆయనకు ఉపయోగం. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఉట్టుట్టిగా నిద్రపోయేవాడు ఆయనకి అనవసరం. ఉట్టుట్టిగా నిద్రపోయేటటువంటి మందిరానికి వచ్చి, భారం లేకుండా మందిరానికి వచ్చి, ఒక సీరియస్ లేకుండా, దేవుని నమ్ముకుని కూడా సరైన ప్రార్థన లేకుండా, సరైన ప్రార్థన జీవితం, ఉదయం ప్రార్థన ఉండదు, మధ్యాహ్నం ప్రార్థన ఉండదు, రాత్రి ప్రార్థన ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు. ఇలాంటి వాళ్ళతో సంఘంలో పిల్లరా దేవునికి ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. ప్రార్థనా పరులు కావాలి దేవునికి, ప్రార్థనా పరులు దేవునికి కావాలి, ప్రార్థనా పరులు దైవజనుడికి కూడా కావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కాపాడబడటానికి కారణం అతడులో ఉన్న ప్రార్థనా జీవితం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పిల్లరా, ప్రార్థనలో ఉన్న ఒక 5 మెట్లు నేను మీకు ఇలా చెప్పేలా ముగిస్తా. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థనలో ఉండవలసిన 5 మెట్లు చెప్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి మెట్టు చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఈ 5 మెట్లు అలా చెప్పి నేను ముగిస్తా. జాగ్రత్తగా నండి. ప్రార్థనలో నువ్వు కలిగి ఉండవలసిన 5 అనుభవాలు. 1, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రార్థనలో శక్తి ఉండాలి అంటే ఒక 5 మెట్లు చెప్తాను. మొదటి మెట్టు నీ ప్రార్థనలో ఏముండాలంటే, ఇక్కడ యోహాన్ అంటాడు, భక్తుడైన యోహాన్ అంటాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పాపములను ఒప్పుకోవాలి అంటున్నాడు. ఆమె చెప్పండి. ఏం ఒప్పుకోవాలంట చెప్పాలి? పాపములు అనండి.
అంటే నా వైపు చూడండి, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి, నువ్వు ప్రార్థనలోనికి వెళ్ళే ప్రతిసారి నువ్వు చేయాల్సినటువంటి మాటలు ఏంటో తెలుసా? ప్రభువా, నాలో నీకు ఇష్టము లేనివి ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. ఆమె చెప్పండి. మనం ఏం చేస్తామో తెలుసా? ప్రార్థనలో మోకరించి కళ్ళు ముయ్యగానే, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా బిడ్డలకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా బిడ్డల జీవితంలో ఈ సమస్య ఉంది అని బోర్న మనం మన సమస్యలన్నీ చెప్పేసుకుంటాం. నో, నువ్వు మోకరించిన వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ అవసరతలు దేవునికి చెప్పుకోవటం కాదు, నీ సమస్యలు దేవునికి చెప్పుకోవటం కాదు, బల 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 దేవుని దగ్గర ఏం చేయటం కాదు. నువ్వు చేయాల్సినటువంటిది ఏంటో తెలుసా? దేవా, నా పాపములు ఏమైనా ఉంటే, నీకు ఇష్టం లేనివి నా జీవితంలో ఏమైనా ఉంటే వాటిని క్షమించయ్యా, వాటిని నా నుండి తీసేయ్యా అని మొదటిగా మనం ఎలాంటి ప్రార్థన చేయాలి అంటే, మొదటి మెట్టు ఇంగ్లీష్లో కన్ఫెస్ అంటారు, తెలుగులో ఏంటంటే ఒప్పుకోలు. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థనలో మొట్టమొదటిగా మనం ఒప్పుకోకుండా మనం ప్రార్థన చేస్తున్నాం. నా మాట మీకు అర్థమైతే ఒకసారి వెళ్ళి చెప్పండి. బాగా అర్థమైతే చేతులెత్తి వెళ్ళి చెప్పండి. ప్రార్థనలో మొదటి మెట్టు ఒప్పుకొని ఆ తర్వాతనే నీ అవసరాలు చెప్పుకో, ఆ తర్వాతనే నీ సమస్యలు చెప్పుకో, ఆ తర్వాతనే నీ కోరికలు చెప్పుకో, ఆ తర్వాతనే నీ యొక్క పరిస్థితి అంతా ప్రభువుకు చెప్పుకో. మొట్టమొదటిగా నువ్వు మోకరించినప్పుడు నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నా వైపు చూడాలి. ప్రభువా, నీకు ఇష్టం లేనిది ఏ పాపమైనా నాలో ఉందేమో క్షమించయ్యా. వాక్యం చెప్తుంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఒప్పుకోవాలా చెప్పండి. ఒప్పుకోవాలా? ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట, ప్రభువా, నా ప్రక్కనే ఉన్న మాత్తమ్మ లాంటి కోపిష్టి దాన్ని మాత్రం నేను కాదు, నీకు ఆ సంగతి తెలుసు. అంటే ఈమె చేసే ప్రార్థన ఆమె వినాలి. అందుకని ఏమంటుంది? ప్రభువా, నేను ఎలాంటి దానో నీకు తెలుసు కదా, నా ప్రక్కనే ఇప్పుడు పొరకి ప్రార్థించిందే మాత్తమ్మ, ఆ మాత్తమ్మ లాంటి కోపిష్టి దాన్ని నేను కాను. అంటే ఇండైరెక్ట్గా దేవునికి ఏమని చెప్తుంది? ఆమె కోపిష్ఠురాలయ్యా, నేను పెద్ద శాంతపురాలని అని చెప్పుకుంటుంది. అది కూడా పాపమే. స్తోత్రం చెప్పండి. చాలా పర్యాయాలు ప్రియులారా, మన లోపాలు మనం ప్రభు దగ్గర ఒప్పుకోలేక ఇతరుల్లో ఉన్న లోపాలు, ఇతరుల్లో ఉన్నటువంటి బలహీనతల్ని, ఇతరుల్లో ఉన్నటువంటి అవిధేయతలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళలో ఈ తప్పు ఉంది, వీళ్ళలో ఈ తప్పు ఉంది, వాళ్ళలో అది ఉంది, ఇది ఉంది, అది ఇది ఉందో చూసుకునే పని అయింది. నీది కాదు. నీ పని ఏంటంటే, నీలో ఏమైనా పాపములు, అవిధేయతలు, లోపాలు ఉంటే వాటిని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ప్రార్థనలో ఉండాల్సిన 5 మెట్లలో మొదటి మెట్టు, నువ్వు ప్రార్థనలో ఏమైనా దేవునికి ఇష్టం లేనివి నీలో ఉంటే ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? పెదవులతో కాదు, కన్నీటితో ఒప్పుకోవాలి. పోయినసారి ఎప్పుడో చెప్పాను నేను, పాస్టర్ గారు ప్రార్థనలో తన లోపాలన్నీ చెప్పుకుంటాడు. ప్రభా, నాలో అసూయ ఉందయ్యా, నాలో ఓరవలేనితనం ఉందయ్యా, నాలో కోపం ఉందయ్యా, నేను షార్ట్ టెంపర్ ఉన్నయ్యా. ఏ టెంపర్ అంట అనండి? షార్ట్ టెంపర్ ఉన్నయ్యా అని చెప్పుకున్నాడు పాస్టర్ గారు. రోజుకి 13-14 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే పాస్టర్ గారు తన లోపాలు, తన బలహీనతలు దేవునికి ఒప్పుకుంటున్నాడు. మన సంగతి ఏంటి? ఎప్పుడైనా నీ కోపాన్ని దేవునికి చెప్పుకున్నావా? దేవా, నాలో ఈ కోపం ఉందయ్యా, నాలో ఈ షార్ట్ టెంపర్ ఉందయ్యా,
నాలో ఈ యొక్క మనస్పర్ధలు ఉన్నాయ్యా, నాలో ఈ యొక్క ఆవేశం ఉందయ్యా, ప్రతిదానికి నేను అపార్థం చేసుకుంటున్నానయ్యా, ఈ మిస్అండర్స్టాండింగ్ అవగాహన లోపం ఉందయ్యా, నన్ను క్షమించని ఏనాడైనా నీ బలహీనతల కొరకు ఏడ్చేవా? మనం దేని కొరకు ఏడుస్తామో తెలుసా? ఈ మొదటి మెట్టే చెప్పి నేను ఆపుతా. మిగిలిన 4 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క మెట్టు చెప్తాను. ఈ మొదటి మెట్టులో చాలా పర్యాయాలు మనం వెనకబడిపోయాం ప్రియులారా. మనం దేవుని దగ్గర ఆశీర్వాదాల కొరకు ఏడుస్తాం, స్వస్థత కొరకు ఏడుస్తాం, దీవెనల కొరకు ఏడుస్తాం. కానీ అసలైంది ఒకటి ఉంది, ఏడవలసింది. పౌలు అంటాడు, అయ్యో ఏడుస్తున్నాడు పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో నేను అదే చేస్తున్నా. అబద్ధం ఆడకూడదు అనుకుంటాను, అబద్ధం ఆడుతున్నా. బూతులు తిట్టకూడదు అనుకుంటాను, బూతులు తిడుతున్నా. సినిమాలు సీరియల్స్ చూడకూడదు అనుకుంటున్నాను, అట్నే చూస్తున్నా. మోహపు చూపులు చూడకూడదు అనుకుంటున్నాను, వాటినే చూస్తున్నా. ఇట్టి మరణములకు లోనగు నా శరీరము నుండి నన్ను ఎవడు తప్పించగలడు అంటూ అక్కడ పౌలు గారు వాడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నా రహస్య పాపములను నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, అనేకులకు ప్రకటించి నేను భ్రష్టులను కాకుండా నిమిత్తము నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. అంటే పౌలు దేని కొరకు ఏడుస్తున్నాడు తెలుసా? తన బలహీనతలు. ఏ బలహీనతలు? తన లోపములు, అవిధేయతలు. ప్రభువా, ఈ లోపం ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ అవిధేయత ఉంది. నాకు తెలుసు ఈ మాట అనకూడదు అంటున్నా, నాకు తెలుసు ఈ పని చేయకూడదు చేస్తున్నా, నాకు తెలుసు ఈ మార్గానికి వెళ్ళకూడదు అనుకుంటున్నా. ఉందని బైబిల్ చెప్తుంది, వెళ్ళకూడదని అక్కడికి వెళ్తున్నా. ఏది తలంచకూడదో, ఏది మాట్లాడకూడదో, ఏది చూడకూడదో, ఏది చెయ్యకూడదో, ఎక్కడికి వెళ్ళకూడదో అని నీ బైబిల్ చెప్తుందో అదే నేను చేస్తున్నానయ్యా. అలా చేయించేది నాలో ఉన్న పాపం. ఆ పాప నియమము నుండి నాకు ఏం కావాలి? విడుదల కావాలి. పాప నియమము తనలో నుండి విడుదల కొరకు పౌలు ఏం చేశాడు తెలుసా? ఉపవాసాలు ఉన్నాడు. హలో, వింటున్నారా దేవుని సంగమా? ఆశీర్వాదాల కొరకు, దీనుల కొరకు, స్వస్థతల కొరకు. పిల్లలరా మరి ఉపవాసం ఉండలేదు ఆయన దేని కొరకు ఉపవాసం ఉన్నాడంటే తను ఏటిని జయించలేకపోతున్నాడో ఆ పాపముల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మీ జీవితాల్లో మీరు ఏడవలసింది దేని కొరకు తెలుసా? మీ పాపాల కొరకు, మీ లోపాల కొరకు, మీ అవిధేయతల కొరకు, మీ మూర్ఖత్వం కొరకు, మీ వంకర విషయాల కొరకు. ఈ లైవ్లో కూడా ఎందరో ఏ ప్రాంతం నుండి వాక్యం వింటున్నారో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అతి క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రార్థనలో ఉండాల్సిన 5 మెట్లలో ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే కన్ఫెస్. నువ్వు ప్రార్థనలో మోకరించిన వెంటనే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు అంగీకరించినవి ఏమైనా ఉన్నాయేమో ఖచ్చితంగా ఉంటాయి. అవి నీకు ప్రభువు చూపిస్తాడు. అప్పుడు చూపించినప్పుడు కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయనకి ఆనందదాయకం అంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె చెప్పండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రార్థనలో ఒప్పుకోలుందా?